హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్ను కోరి 23వ భాగాన్ని వినేద్దాం. కిరణ్ ముద్దు పెట్టేసరికి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది సంగీత. మెలకు వచ్చిన కిరణ్ సంగీత తన పైన ఉండడం, తను చేసిన పని గుర్తుకొచ్చి తను కూడా షాక్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా చూసుకుంటుండడం చూసి విక్కీ గలగల నవ్వుతాడు. ఆ నవ్వుకి ఇద్దరు తేరుకుంటారు. సంగీతకి పట్టరాని కోపం వస్తుంది. కిరణ్ వైపు కోపంగా కొరకొర చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇలా చూస్తుంది నన్ను అనుకుంటాడు కిరణ్. అది సంగీత, సారీ అన్నాడు అని కిరణ్ చెప్పేలోగా, ఏబ్రా సెదవ నిద్ర మొహమోడ, వచ్చింది ఎవరనేది కూడా చూడవా? ఎవరొస్తే వాళ్ళకి ఇలాగే ముద్దులు పెడతావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. కిరణ్ తన కళ్ళను చాటంత చేసుకుని చూస్తూ ఉంటాడు. ఒక ముద్దుకే ఇన్ని తిట్లా అని. సంగీత తిట్టి తిట్టి అలసిపోయి కిరణ్ వైపే చూస్తే తననే చూస్తున్న కిరణ్ చూసి తన్ని తాను సర్దుకుని, ఏంటి అలా గొడ్లగోవ మాదిరి ఇంతెంత కళ్ళేసుకొని చూస్తున్నావు? ఇంకొకసారి నా జోలికి వస్తే ఆ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాడు అని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. సంగీత వెళ్ళిపోయిన తర్వాత తేరుకున్న కిరణ్, అమ్మో ఎన్ని తిట్లు తిట్టింది ఇది ఇప్పుడు. అప్పుడు అంత పెద్ద తప్పు జరిగినా ఒక్క మాట కూడా అనలేదు, కానీ ఇప్పుడు చిన్న ముద్దుకే ముష్టి యుద్ధం చేసి వెళ్ళింది. ఇది అసలు నా సంగీతానేనా? ఇక్కడ అరవింద్ ఏమో బాగా ఆలోచించి సుమకి సారీ చెప్పాలని తన దగ్గరికి వెళ్తాడు. అరవింద్ని చూసి చూడనట్లు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. సుమ నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అరవింద్ సుమని పిలిచిన పలకదు. తను మాట్లాడాలి అని అన్నా అదేం వినుకుంటా బయటికి వెళ్ళాలని వెళ్తూ ఉంటుంది. అరవింద్ ఆమెకి అడ్డు వచ్చి నిలబడి, సుమ నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అనవసరం. ఇంకొకసారి నాతో మాట్లాడాలని ట్రై చేస్తే బాగుండదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బా అరవింద్ నీకెందుకురా అంత నోటిదులా? అప్పుడేమో దాన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టా, ఇప్పుడేమో ఇది కనీసం మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు అని తనలో తాను తిట్టుకొని సుమతో ఎలాగైనా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. మన విక్కీ అందరికంటే ముందే లేచి హాల్లో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. సీత వంటింట్లో పనిచేస్తూ ఉంటుంది. సుమ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. విక్కీ డల్గా బొమ్మల మధ్యలో కూర్చుని ఉంటాడు. సుమ విక్కీ దగ్గరికి వెళ్ళి, హాయ్ విక్కీ, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. విష్ చేసినప్పుడు నవ్వడమో లేకపోతే తన ముద్దు ముద్దు మాటలతో విష్ చేయడమో చేసే విక్కీ డల్గా ఏం పలకకుండా ఉంటాడు. ఏమైంది ఈరోజు మా విక్కీకి ఎందుకు డల్లుగా ఉన్నాడు అని బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. రాత్రంతా ఒకటే గోల, చిన్ను ఎప్పుడు వస్తుంది, చిన్ను ఎక్కడికి వెళ్ళిందని. అప్పుడే అక్కడికి వచ్చిన సీత విక్కీ ఎందుకు డల్లుగా ఉన్నాడో చెప్తుంది. పిన్ని చిన్ను ఎప్పుడు వస్తుంది అంటాడు ముద్దు ముద్దుగా. వస్తుంది నాన్న, 2 రోజుల్లో వచ్చేస్తుంది. చిన్ను ఉంటే ఇద్దరం బాగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు చిన్ను లేదుగా. చిన్ను లేకపోతే నేనున్నాను కదా, మనం ఆడుకుందాం. సరే సరే అంటాడు ఉత్సాహంగా విక్కీ. ముందు సుమ దాక్కుంటే విక్కీ కనపెడతాడు. ఈసారి విక్కీ దాక్కోవడానికి వెళ్తాడు. సంగీత వార్డ్రోబ్లో నుంచి బట్టలు తీసుకుంటూ ఉంటుంది. తనకు కావాల్సిన బట్టలు తీసుకుని సెల్ఫ్ మూసేద్దాం అనుకునేసరికి తనకు ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతుంది. విక్కీ సంగీత రూమ్లోకి వెళ్తాడు. తెరిచి ఉన్న సెల్ఫ్ను చూసి అందులోకి వెళ్ళి బట్టలు చాటున దాక్కుంటాడు. ఇదేం తెలియని సంగీత ఫోన్ మాట్లాడొచ్చి సెల్ఫ్ మూసేస్తుంది. సుమ విక్కీ కోసం ఇల్లు మొత్తం వెతుకుతుంది. ఎక్కడా కనిపించడు తనకి. చివరికి అరవింద్ జిమ్ చేసే రూమ్ కూడా వెళ్తుంది తను వెతకడం కోసం. అక్కడ అరవింద్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. బాబు కోసం వెతుకుతూ లోపలికి వెళ్తుంది. అక్కడ అరవింద్ని షర్ట్ లేకుండా చూసి షాక్ అవుతుంది. చిచి ఏంటిది షర్ట్ లేకుండా అన్న సుమ మాట విని ఇటు తిరుగుతాడు అరవింద్. నువ్వేంటి ఇక్కడ? అది నేను నాకు తెలుసులే, నా ఎక్సర్సైజ్ బాడీని చూడడానికి వచ్చావు అంతేనా? అంత లేదు. మీ ఆడవాళ్ళు అవునంటే కాదని, కాదంటే అవునని మాకు తెలుసులే. నువ్వు నన్ను చూడడం కోసమే వచ్చావు కదా. నేను అది నిన్ను చూడడం కోసమే వచ్చానా? నీ చెత్త ఫేస్కి అంత సీన్ లేదులే. నువ్వు ఉన్న చుట్టుపక్కల కూడా నేను రావడం లేదు, నాకు ఇష్టం లేదు. హలో మేడం, నేను తలుచుకుంటే 2 నిమిషాల్లో నేను నా వెనక తిప్పుకుంటాను. సుమా నవ్వి, ఏంటి కళకంటున్నావా అంది. అది ఎప్పటికీ జరగదు. జరిగేలా చేస్తే పోలే అని సుమాకి దగ్గరగా వస్తాడు అరవింద్. ఏంటి దగ్గరగా వస్తున్నావు? నా దగ్గరకు వచ్చావో? నాకు దగ్గరగా రావద్దు అంటూ సుమ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. గోడ అడ్డు రావడంతో ఆగిపోతుంది. సుమని ఎటు వెళ్లకుండా లాక్ చేస్తాడు. అరవింద్ తనకి దగ్గరగా ఉండేసరికి గొంతు పెగలుతూ సుమకి. అరవింద్ సుమానుదుడిన ఉన్న సింధూరాన్ని తన బుగ్గకి వేలితో రాసుకుని సుమకి దూరం జరుగుతాడు. అక్కడి నుంచి హాల్లోకి వస్తాడు. సుమకి అరవింద్ ఏం చేశాడనేది అర్థమే కాదు. అక్కడే ఉన్న మిర్రర్లో ఫేస్ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అర్థమవుతుంది. అరవింద్ నిన్ను అనుకుని తన కోసం కిందికి వెళ్తుంది. ప్రతాప్తో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతాప్ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఆ కుంకుమని తుడుద్దామని తన దగ్గరకు వస్తుంది. చున్నీతో తొడవబోతే
తొడనివ్వకుండా అమ్మ కాఫీ అంటూ కిచెన్లోకి వెళ్తాడు. సుమకి చాలా అసహనంగా ఉంటుంది. అమ్మ కాఫీ కావాలి అని సీత దగ్గరికి వెళ్తాడు. ఒక్క నిమిషం అరవింద్ ఇస్తాను అని కాఫీ కప్పులో పోసి అరవింద్కి ఇస్తూ తన బొగ్గునున్న కుంకుమను చూస్తుంది. అలాగే సుమ నుదుటి మీద కొంచెం చెరిగిపోయి ఉన్న దాన్ని చూసి సీత నవ్వుకుని, అరవింద్ ఒక్కసారి నీ ఫేస్ అద్దంలో చూసుకోపో. ఏమైందమ్మా, నా ఫేస్కి బాగానే ఉంది కదా అని ముఖాన్ని తడుముకుంటాడు. ఎలా చెప్పాలో తెలియక, నీ ఫేస్ బాగానే ఉంది, దానిపైన ఇంకొకటి ఇంకా బాగుంది, కానీ ఒకసారి అద్దంలో చూసుకోపో అని ముసిముసిగా నవ్వుతుంది. అరవింద్ కాఫీ కప్ తీసుకొని సిప్ చేస్తూ గార్డెన్లోకి వెళ్తాడు. సుమా తుడవాలని ఎంత ట్రై చేసినా తుడవనివ్వడు. అరవింద్ బుగ్గ మీద కుంకుమను చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. సుమాకి చిరాకు వచ్చేస్తుంది. గార్డెన్లో చెట్లకి నీళ్లు పడుతున్న పనమ్మాయి చేతిలో పైప్ తీసుకుని వాటర్ మొత్తం కొట్టేస్తుంది. సుమ అరవింద్ని కోపంగా చూస్తూ వెళ్తుంటే తన ముందొచ్చి, ఏయ్ చెప్పాను కదే తిప్పించుకుంటారని, ఎలా తిప్పించుకున్నాను చూడు అంటాడు. ముందే చిరాకులో ఉన్న సుమకి ఇంకా కోపం వచ్చేస్తుంది. సుమ ఈ అరవింద్ గొడవలో పడి విక్కీ గురించే మర్చిపోతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చుంటారు. విక్కీ కనిపించకపోవడంతో కిరణ్ సీతను అడుగుతాడు, విక్కీ ఎక్కడా అని. సుమతో ఆడుకుంటున్నాడు అంది. సుమ అరవింద్ మీద కోపంతో చిరాకు కిందికి వస్తూ ఉంటుంది. కిరణ్ సుమని అడుగుతాడు, విక్కీ ఎక్కడా అని. అప్పుడు గుర్తొస్తుంది సుమ విక్కీ గురించి. విక్కీ కోసం ఇల్లంతా వెతుకుతుంది, కానీ తను కనిపించడు. అదే విషయం కిరణ్తో చెప్తుంది. బయట ఆడుకుంటున్నాడేమో, బయటికి వెళ్ళి వెతుకుతారు, కానీ కనిపించడు. సుమకి కిరణ్కి టెన్షన్గా ఉంటుంది. విక్కీ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక కంగారు పడతారు. సంగీత కిందికి వస్తుంటే పని మనిషి ఐరన్ చేసి బట్టలు తెచ్చిస్తుంది. వాటిని కబోర్డ్లో పెట్టడానికి ఓపెన్ చేస్తుంది. బట్టలన్నీ సర్దుతూ అప్పుడు చూస్తుంది విక్కీని. పాపం విక్కీ సంగీత కబోర్డ్కి తలుపులు వేసేసరికి చీకట్లో భయపడిపోతారు. గాలి ఆడక స్పృహ తప్పి పడతాడు. స్పృహ తప్పి పడిపోయి ఉన్న విక్కీని చూసి తన పై ప్రాణాలు ప్రయాణైపోతాయి. విక్కీని బయటికి తీసుకుని వచ్చి, విక్కీ లేనన్న ఏమైంది నీకు అని ఏడుస్తుంది. విక్కీని ఎంత లేపనా లేవడు. సంగీత కంగారు వచ్చేస్తుంది. ఇంట్లో అందరినీ పిలుస్తుంది, కాదు అరుస్తూ ఉంటుంది. సంగీత అరుపులు విని అందరూ పైకి వస్తారు. విక్కీని అలా చలనం లేకుండా చూసి షాక్ అవుతారు. కిరణ్ విక్కీని అలా చూసి చాలా బాధేస్తుంది తనకి. ఏమైంది అన్నాడు కిరణ్. అది విక్కీ సెల్ఫ్లో ఉన్న చలనం లేకుండా పడిపోయి ఉన్న విషయం కిరణ్తో చెప్తుంది. నీకు అసలు బుద్ధుందా? పిల్లాడు ఉండేది లేనిది చూసుకోకుండా ఎలా తలుపేసేస్తావు? నేను చూడలేదు అసలు విక్కీని అంటుంది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఉన్నావా? ఆ మాత్రం చూడలేవా పిల్లాడిని? నీ వల్లే ఇప్పుడు వీడికి పరిస్థితి వచ్చింది. వీడికి ఏమైనా అయితే నేను అస్సలు నిన్ను జీవితంలో క్షమించను. నా బిడ్డకి జరగడానికి ఏమైనా జరిగితే నిన్ను. కోపంలో సంగీత మీద అరుస్తాడు కిరణ్. కిరణ్ బాబుని త్వరగా హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అంటుంది సీత. కిరణ్ బాబుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. సంగీత కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పుడు ఎలా ఉంది బాబుకి అంది సీత. డాక్టర్ చెక్ చేస్తున్నాడు బాబుని. ఆయన వచ్చే వరకు ఏ విషయం తెలియదు. సంగీత హాస్పిటల్లో దేవుడి పట్టం ఉంటే అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంది ఉంది. దేవుడా, నా బిడ్డకి ఏం కాకుండా చూడు. వాడు నా ప్రాణం, వాడు లేకుండా నేను బ్రతకలేను. నా బిడ్డను బ్రతికించు తండ్రి అని వేడుకుంటుంటుంది. తన భుజం మీద ఎవరితో చేయి పడ్డంతో భయపడి ఇటువైపుకి తిరుగుతుంది. అరవింద్ ఉంటాడు. వదిన 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 ఎవరు? నాకు తెలుసు మీరు మా వదిన అని. మీకు అంతా గుర్తుండి ఎందుకు ఇలా మెమరీ లాస్ అని నాటకం ఆడుతున్నారు? అరవింద్ నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నాటకం ఆడవేంటి అంటూ తడబడుతూ చెప్తుంది. నేనంతా విన్నాను వదిన. ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతుందా? నాకంతా తెలిసే మాట్లాడుతున్నాను. నేను చెబుతుంది అబద్ధమో నిజమో ఇప్పుడే మీ దగ్గరే చెప్పిస్తాను అని సంగీత చేతిని దేవుడి పట్టం దగ్గర పెట్టి, దేవుడి మీద ఒట్టేసి చెప్పండి, మీరు మా వదినే కదా. దేవుడి మీద ఒట్టి పెట్టడంతో సంగీత నిజం ఒప్పుకుంటుంది. అరవింద్ చాలా సంతోషపడతాడు. ఈ విషయం ఇప్పుడే అన్నయ్యతో చెప్తాను, మీకంతా గుర్తుంది, ఐఎమ్ సో హ్యాపీ అని కిరణ్ దగ్గరికి వెళ్ళబోతాడు. సంగీత అరవింద్ని ఆపుతుంది. ప్లీజ్ అరవింద్, నువ్వు ఎవరితో చెప్పొద్దు, నాకంతా గుర్తుందని. ఎందుకు చెప్పకూడదు? అయినా మీరు ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారు? మీరు గతం మర్చిపోయారని తెలిసి అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నాకు బాధగానే ఉంది. అయినా వాళ్ళ మధ్య ఉంటూ పరాయి దానిలో బ్రతకడానికి. కానీ నేను ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటి ఆ కారణం? మాకు చెప్పుకోలేనంత పెద్ద సమస్య మీకేముంది? ప్లీజ్ అరవింద్, ఇప్పుడు నన్ను ఏం అడగద్దు, నేను చెప్పలేను. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పొద్దు. సరే మీ ఇష్టం, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. సరే అంటుంది. విక్కీని చెక్ చేసిన తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి విక్కీని ఎలా ఉంది అని అడుగుతారు అందరూ. హీఈస్ ఫైన్ అని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు అందరూ. ఊపిరి ఆడకాల స్లో తప్పి పడిపోయాడని భయంతో ఫీవర్ వచ్చింది. అమ్మ అమ్మ అని ఒకటే కలవరిస్తున్నాడు. బాబు మదర్ ఎవరో తన్ని జాగ్రత్తగా చూసుకోండి.
ఈ మెడిసిన్ టైం ప్రకారం వాడండి అని మెడిసిన్ స్లిప్ ఇవ్వబోతూ ఆగి, అవును, బాబు మదర్ ఎవరు అని అడుగుతారు. అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. డాక్టర్ మళ్ళీ అడుగుతారు తన మదర్ ఎవరిని. కిరణ్ సంగీత వైపే చూస్తూ ఉంటాడు. అందరూ టెన్షన్ పడుతూ చేతులు పిసుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే సంగీత ఉందని చెబితే డాక్టర్ తనని పిలవమంటాడు. అప్పుడు సంగీతాన్ని పిలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అనే భయం. తను లేదని చెబితే కిరణ్ కోప్పడతారని ఏం చెప్పాలో తెలియక కామ్గా ఉంటారు. సంగీత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, బాబు అమ్మ ప్రస్తుతానికి ఎక్కడ లేదు, ఆ మెడిసిన్ ఎలా వాడాలో నాకు చెప్పండి, నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. డాక్టర్కి చెప్పి మెడిసిన్ ఎలా వాడాలో కనుక్కుంటుంది. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత కిరణ్ సంగీత చేతిలోని మెడిసిన్ స్లిప్ తీసుకుని, నా బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, ఎవరి సహాయం అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్తాడు. సంగీతకి చాలా బాధేస్తుంది. తన బిడ్డ బాగోగులు చూసుకునే హక్కు కూడా తనకు లేకుండా పోయిందని. తన కళ్ళల్లో నీళ్లను చూసి అరవింద్ కిరణ్ దగ్గరికి వెళ్తాడు. కిరణ్, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అరవింద్. ఏంటో చెప్పు. వదిన బాబుని చూసుకుంటుంది. ఏం అవసరం లేదు, ఈరోజు చూసావు కదా, కొంచెంలో ప్రమాదం తప్పింది, లేకపోతే నీకు తెలుసు కదా వదినికి బాబు అంటే ప్రాణమని. అదేదో యాక్సిడెంటల్గా జరిగింది. వదిన అయితేనే విక్కీని బాగా చూసుకుంటుంది. తను ఇప్పుడు నీ వదిని కాదు, తనకు అసలు ఏమీ గుర్తుకు లేదు. తనకి పెళ్ళైందని ఒక బాబు ఉన్నాడని అవి గుర్తుకు తెచ్చేద్దాం అని నా ప్రయత్నం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కిరణ్, తల్లి స్పర్శని బిడ్డ గుర్తుపడుతుంది కదా, అలాగే బిడ్డ స్పర్శని తల్లి గుర్తుపడుతుంది. వదిన బాబుతో కొంచెం టైం స్పెండ్ చేస్తే తనకి కొద్దిగా అయినా గతం గుర్తొచ్చే అవకాశం ఉంది కదా. వదినికి గతం గుర్తొస్తే మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు కదా అని కిరణ్ని కన్విన్స్ చేస్తాడు అరవింద్. సంగీతాన్ని బాబుని చూసుకోమని చెప్పడంతో తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రోజు నుంచి బాబు బాగోగులు తనే చూసుకుంటూ ఉంటుంది. సంగీత కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. హాయ్ వదిన, ఏం చేస్తున్నావు అని కిచెన్లోకి వస్తాడు అరవింద్. ఏముంది అరవింద్, ఏం లేదు, బాబుకి పాలు పట్టాలిగా, అందుకు పాలు వేడి చేస్తున్నాను. అలాగే మీ అన్నయ్యకి ఇస్తామని కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అబ్బా, నువ్వు సూపర్ వదిన, మా అన్నయ్యకి ఏమి ఇష్టమో అన్నీ తెలుసుకుని మరీ చేస్తున్నావు. కొందరు ఉంటారు, మొగుడనేవాడు ఒకడున్నాడు, వాడి ఇష్టాలు కనుక్కొని చేసి పెడతామని ఏం లేదు అని హాల్లో టీవీ చూస్తున్న సుమని చూస్తూ చెప్తాడు. ఏంటి అరవింద్, మా సుమని ఏదో అంటున్నావు? నేనేమన్నాను వదిన? ఏమనలేదు. పెళ్ళికి ముందు స్లిమ్గా ఐశ్వర్య ఎలా ఉండేది, ఇప్పుడు చూడు కల్పన రాయిలా డ్రమ్ములా తయారైంది మీ చెల్లి అంటున్నాను, అంతే. అరవింద్ నిన్ను అని తన చేతిలో ఉన్న గెరిటిని అరవింద్ కొట్టడానికి ఎత్తుతుంది. సారీ అన్నాడు. ఇప్పుడేంటి, నా చెల్లి చేత ఇప్పుడు నీకు ఇష్టమైన ఐటమ్స్ చేపించాలి, అంతే కదా? నువ్వు నీకు ఇష్టమైన ఏంటివో సుమకు చెప్పు, తను నీ కోసం చేస్తుంది. ఇప్పుడు నేను దాన్ని నా కోసం వంట చేయమని చెబితే వంట చేస్తుందో తెలీదు, కానీ నా వాతలు పెట్టడం మాత్రం గ్యారంటీ. ఒరే అరవింద్, ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడం అని మనసులో అనుకుని, వద్దులే వదిన, తనకి ఎందుకంత శ్రమ అన్నాడు. శ్రమ ఏముంది అరవింద్, మొగుడికి వండి పెట్టడం తన బాధ్యత, శ్రమ కాదు. నీకేం తినాలని ఉందో చెప్పు, నేను తన చేత చేయిస్తాను. నిజంగానా? నిజంగా నిజం. అయితే నాకు పాయసం తినాలనుంది, తన చేత నువ్వే చేయించాలి, కానీ నువ్వు సహాయం చేయకూడదు తనకి. సరే. సంగీత సుమ దగ్గరికి వెళ్ళి పాయసం చేయమని చెబుతుంది. ఇప్పుడు పాయసం ఎందుకక్క, ఏంటి స్పెషలా? ఏం స్పెషల్ అయితేనే తినాలా? నాకు నీ చేత్తో పాయసం చేయించుకొని తినాలనుంది, చేస్తావా చేయవా? సరే చేస్తానులే, ఎందుకంత సీరియస్ అవుతావు అని వెళ్ళి పాయసం ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సంగీత అక్కడే కూర్చుని బాబు కోసం పాలు చల్లారి పెడుతూ ఉంటుంది. సుమ పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకుంటూ ఉంటుంది. చక్కెర పైన సెల్ఫ్లు ఉండడంతో స్టూల్ వేసుకుని అందుకుంటూ ఉంటుంది. బ్యాలెన్స్ తప్పి కింద పడిపోబోతుంది. సుమ కింద పడడం చూసి తన దగ్గరికి వెళ్తుంది సంగీత. కింద పడడంతో కాలు బెనికి నడవలేకపోతుంది. సుమని పైకి లేపి తన రూమ్కి తీసుకెళ్లాలనుకుంటుంది సంగీత, కానీ కాలు నొప్పితో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటుంది. సంగీత సుమని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెడుతుంది. కాలు బాగా వాచి ఉండడంతో వేడివేడి పసుపు కాపడం పెడితే తగ్గిపోతుందని పసుపు వేడి చేసి తన కాలికి పూస్తూ ఉంటుంది. సుమ పాయసం చేస్తుందో లేదో చూద్దామని వంటింట్లోకి వచ్చిన అరవింద్ సుమాల నొప్పితో బాధపడడం చూసి కంగారుగా తన దగ్గరకు వస్తాడు. ఏమైంది అని అడిగితే సంగీత సుమ కింద పడిన విషయం చెప్తుంది. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఏం చేస్తున్నావు? వంటల ప్రోగ్రాంలో యాంకర్ లాగా మాటలు చెప్తూ కూర్చోకపోతే తనకి హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు హెల్ప్ చేస్తుంటే తనకి ఇప్పుడు ఇలా అయ్యి ఉండేది కాదు. హలో అరవింద్, కొన్ని గంటల ముందు ఏం చెప్పావు గుర్తు తెచ్చుకో అని అరవింద్కి మాత్రమే వినపడేలా చెప్తుంది. సుమకి వంటలో హెల్ప్ చేద్దని చెప్పిన మాటలు గుర్తొచ్చి సంగీత వైపు ఒక వెర్రి నవ్వు నవ్వుతూ చూసి సారీ అంటాడు. సుమని రూమ్లోకి నడిపించుకొని తీసుకువెళ్ళాలనుకుంటారు, కానీ తను నడవలేకపోవడంతో అరవింద్ తను ఎత్తుకొని తీసుకెళ్తాడు. సంగీత ఇంటికి అనసూయ గోపాల్ వస్తారు. వాళ్ళిద్దరిని చూసి సంతోషపడతారు సుమ సంగీత. వాళ్ళిద్దరి యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళకి సపరీలు చేస్తూ ఉంటుంది సంగీత.
అవును అత్తయ్య, ఒక ఫోన్ కూడా చేయకుండా ఉన్నట్లుండి వచ్చారేంటి? ఇంట్లో అందరూ బాగున్నారు కదా అంది సంగీత. అందరూ బాగున్నారు సంగీత. మేమెందుకు వచ్చామంటే రేపు సుమ బర్త్డే కదా, తన్ని విష్ చేయడానికే వచ్చాం. అవును కదా, నేను ఆ విషయమే మర్చిపోయాను. అయినా నువ్వైనా నాకు గుర్తు చేయొచ్చు కదే అరవింద్ అని అక్కడే ఉన్న అరవింద్తో అంటుంది సంగీత. అతనికి నేనే అనే దాన్ని ఒకదాన్ని ఉన్నాననేది గుర్తుండదు. ఇంకా నా బర్త్డే ఏం గుర్తుంటుందిలే అక్క. నువ్వు జ్ఞాపకం కాదు సుమ మర్చిపోవడానికి, నా జీవితానివి. నీ బర్త్డే ఎలా మర్చిపోతాను అని సుమ మనసు చదివినట్లు తన మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం అయ్యో వదిన నాకు కూడా గుర్తులేదు అని అంటాడు. మీ నాన్న ఉంటే సుమ బర్త్డే రోజు అందరికంటే ముందు లేచి తనని విష్ చేసి ఆ రోజు తనకిష్టమైనవి తన చేతులు స్వయంగా చేసి తినిపించేవాడు అంటుంది అనసూయ. రామారావు గారి ప్రస్తావన రావడంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న అందరి ముఖంలోకి బాధ వచ్చేస్తుంది. సుమకి తన బర్త్డే రోజు రాజారావు గారు చేసే హంగామా అంతా గుర్తుకొచ్చి బాధపడుతుంది. మన విక్కీకి ఏం అర్థమైందో ఏమో కానీ సంగీత తన కోసం పెట్టిన తీసుకుని వచ్చి సుమ నోటికి అందిస్తాడు. సుమకి వాడు అలా పెట్టడం చూసి అందరూ సంతోషపడతారు. సుమ వాడిని పట్టుకుని ఏడ్చేస్తుంది. సంగీత మనసులోని సంతోషపడుతుంది. వీడు అచ్చం మా నాన్నే అని. అర్ధరాత్రి 12 గంటలప్పుడు సుమని విష్ చేస్తారు అందరూ. అప్పుడే తన చేత కేక్ కూడా కట్ చేస్తారు. సుమ, ఇప్పుడు ఫస్ట్ పీస్ ఎవరికి పెడతావు అంది సంగీత. ఎవరేంటి, నాకే పెడుతుంది. దానికి నేనంటే నీ ఇష్టం కదా అంటూ ముందుకొస్తుంది అనసూయ. నీ కాదులే పోయి, తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్కే పెడుతుంది. అందరూ ఒక్కొక్క పేరుని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సుమ చేతిలో కేక్ పీస్ పట్టుకుని ఎవరికి పెట్టాలో అర్థం కాక అందరి వైపే చూస్తూ ఉంటుంది. మన బుడతడిని కిరణ్ ఎత్తుకొని ఉంటాడు. వాడు ఒక్క ఉదిరిన సుమ మీదకి దూకి తన చేతిలో కేక్ని తీసుకుని క్యూట్గా నవ్వుతూ ఉంటాడు. అందరూ వాడిని చూసి ఊరి బడవా, అందరూ పేర్లు చెప్పారు కానీ నీ పేరు చెప్పలేదని నువ్వు కేక్ తినేసావా అని అందరూ నవ్వుకుంటారు. తర్వాత అందరూ సుమకి కేక్ తినిపిస్తారు. అందరూ కేక్ తినిపించబోతుంటే అరవింద్ కూడా తినిపించబోతాడు. మొహం పక్కకు తిప్పుకునేస్తుంది. అరవింద్కి బాధేస్తుంది. సుమకి అందరూ గిఫ్ట్లు ఇస్తారు. అరవింద్ కూడా తనకి గిఫ్ట్ ఇస్తాడు. సుమకి ఇష్టం లేకపోయినా దాన్ని తీసుకుని పక్కన పెడుతుంది. అందరూ అరవింద్ తెచ్చిన గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయమని చెప్తారు. సుమ ఓపెన్ చేస్తే అందులో బంగారు గాజులుంటాయి. అందరూ వాటిని చూసి చాలా బాగున్నాయని చెప్తారు. సుమ చేతికి తొడగమని చెప్పడంతో అరవింద్ సుమ చేతికి గాజులు వేయిపోతాడు. సుమ అందరి ముందు అరవింద్ తను పట్టుకున్న చేతిని విదిలించేస్తుంది. అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతుంది. తన ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏమైంది, తనకెందుకు అలా బిహేవ్ చేసిందని అనుకుంటూ ఉంటారు. అందరిలో సుమ తనతో అలా ప్రవర్తించడం అరవింద్కి కోపంగాను బాధగాను ఉంటుంది. సుమ వెనకే అరవింద్ కూడా కోపంగా రూమ్లోకి వెళ్తాడు. సుమ అని గట్టిగా అరుస్తాడు. సుమ చాలా ప్రశాంతంగా ఏంటి అంటుంది. నువ్వు కింద ఏం చేసావో అర్థమవుతుందా? ఏం చేశాను? ఏం చేసావా? అందరి ముందు నన్ను అవమానించావు. అసలు ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? కేక్ పెడితే మొహం పక్కకు తిప్పుకుంటే సహించాను. నా భార్యవే కదా అని చేయి పట్టుకుంటే చెయ్యి విదిలించుకొని వచ్చి నలుగురిలో నా పరువు తీస్తావు. ఎందుకు ఇలా నా గౌరవాన్ని తీస్తున్నావు? ఓ, నేను అవమానిస్తేనే నీకు ఇంత బాధగా ఉంటే నువ్వు నన్ను అనుమానించావు. పతిత అని నా మీద నింద వేశావు. నేను ఎంత బాధపడాలి? సుమా, నేను నిన్ను అనుమానించాను, అది నా తప్పే. ఎన్నిసార్లు నిన్ను క్షమించమని అడిగాను. నా తప్పుకి అస్సలు పశ్చాత్తాపమే లేదా? లేదు, అస్సలు లేదు. నేను నీ జన్మకి క్షమించను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు క్షమించను. ఎందుకంటే నేను ఏ వ్యక్తితో అయితే 7 అడుగులు నడిచానో అతనే నా చేయి వదిలేశాడు. ఎవరైతే నా గౌరవాన్ని నిలపాల్సిన అతనే నన్ను అవమానించాడు. అటువంటి వ్యక్తితో కలిసి కాపురం చేయడం అనేది జరగదు. ఎందుకు సుమా నీకంత అహంకారం? ఎదుటి వాళ్ళు చెప్పేది ఎందుకు అర్థం చేసుకోను? నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఎందుకంత మొండి పట్టుదల? సుమా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని నిన్ను ఇప్పటికే ఎన్నోసార్లు అడిగాను, కానీ నీ మనసు చెల్లించడం లేదు. ఇదంతా కాదు సుమా, నీతో మొండిగా వాదించడం నా వల్ల కాదు. నిన్ను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మాత్రం ఆన్సర్ చెప్పు చాలు. నువ్వు ఇంతవరకు మన మధ్య జరిగినవన్నీ మర్చిపోయి నాతో సంతోషంగా కాపురం చేస్తావా చేయవా? చెయ్యను. నా తండ్రిని చంపిన హంతకుడితో కలలో కూడా కాపురం చేయను. నువ్వు బాధపడుతూ నన్ను బాధపెడుతూ జీవితాంతం బ్రతికే కన్నా విడిపోయి బ్రతకడం బెటర్ అని ఏదో కోపంలో నోరు జారుతాడు. ఎగ్జాక్ట్లీ నేను కూడా నీతో ఇదే చెప్దాం అనుకుంటున్నాను. నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు. నాకు డివోర్స్ కావాలి. సుమా డివోర్స్ అడుగుతూనే ఎక్స్పెక్ట్ చేయడు అరవింద్. విడిపోదామంటే నన్ను భయంతో తన దగ్గర అవుతుందేమో అనుకున్నాను, కానీ ఇలా డివోర్స్ అడుగుతుందని అనుకోలేదు. సుమా డివోర్స్ అడిగేసరికి షాక్ అవుతాడు. నువ్వు డివోర్స్ బదులు నా ప్రాణం అడిగింటే ఇచ్చిండేవాడిని సుమా అని బాధగా రూమ్లో నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉండి వీళ్ళు గొడవ మొత్తం విని ఉంటారు.
వాళ్ళు కూడా సుమ డివోర్స్ అడిగింది ఏంటి అని షాక్లోనే ఉంటారు అందరూ. సుమకి నచ్చ చెప్పాలని చూస్తారు కానీ సుమ ఎవరి మాటలు వినదు. కిరణ్ సుమ దగ్గరికి వస్తాడు. సుమ, నీతో మాట్లాడాలి. ప్లీజ్ బావా, మీ తమ్ముడి గురించి అయితే మాత్రం నాతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయం సుమ, మనం లవ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోని లోపాలు మనకి పెద్ద తప్పనిపించవు. అదే ప్రేమ లేనప్పుడు చిన్నది కూడా పెద్దగా కనిపిస్తుంది. మనం ప్రేమించే వ్యక్తిలో 100 తప్పులు ఉండొచ్చు కానీ అతనిలో కూడా మనకి నచ్చే ఏదో ఒక క్వాలిటీ ఉంటుంది కదా. అది చాలా జీవితాంతం అతనితో బతకడానికి. నీకు తెలుసు కదా, ఫస్ట్లో మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డానో, కానీ మీ అక్క నచ్చిందని ఒకే ఒక కారణంతో అన్నిటినీ భరించాను. తర్వాత మేము హ్యాపీగా ఉన్నాం. అలాగే అరవింద్ని నా అనుమానించాడని ఒకే ఒక తప్పు ఒక్కసారి క్షమించు చూడు. వాడి ప్రేమ నీకు తెలుస్తుంది. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు సుమా. ఒక్కసారి ఆలోచించు. నన్ను క్షమించు బావా, నీతో ఇలా మాట్లాడుతున్నందుకు. ఆ అరవింద్ గురించి ఆలోచించేంత టైం కానీ ఆలోచన కానీ నాకు లేవు. ప్లీజ్ మీరు ఇంకొకసారి ఈ టాపిక్ నాతో మాట్లాడకుండా ఉంటే మంచిది అంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.